ఉన్నతమైనది, అతి శ్రేష్టమైనది కనుక నీ నామాన్ని మేము ఆరాధిస్తుండగా మా ఆరాధనను స్వీకరించమని ప్రార్థిస్తున్నాం. నైనా నీకే స్తోత్రాలు. ఆలస్యంగా వస్తున్న వారిని దర్శించండి, నీ సన్నిధి పట్ల ఆసక్తిని కనుపరచమని, వారిలో మనసును తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు నాయన. ప్రతి నిర్లక్ష్య స్వభావం తీసివేయండి. నీ సన్నిధికి సమయానికి రావాలనే భారమును, ఆసక్తిని ప్రతి ఒక్కరికి ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. వాక్య పరిచయం దీవించండి నాయన. నీ ప్రభా, మరి బైబిల్లో ఉన్న గూఢార్థమైన సంగతులను మాకు తేటగా తెలియపరచమని ప్రార్థిస్తున్నాం. ఇంకా మాకు తెలియనివి ఎన్నో ఉన్నాయి ప్రభువా. నైనా ఇది గూఢార్థమైనది, ఇది నిధి లాంటిది ప్రభువా. ఎంత తవ్వినా మాకు దొరికేది నైనా. మరి అలాంటి వాక్యాన్ని మాకు నూతనంగా ప్రతి వారమును మాకు ప్రభువా వాక్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాతో మాట్లాడమని, మమ్మల్ని సరిచేయమని, మమ్మల్ని ప్రభువా మా హృదయాల్ని శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా మీ వాక్యం ద్వారా మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ దాసు ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ తలంపులు, నీ ఆలోచనలు దయచేయని అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ దాసుని శిలువను చాటున మరుగుపరుచుకుని నీ నోటి బూరగా నీ స్వరాన్ని విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ మాటలు వినిపింపచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి హృదయాన్ని తాకమని ప్రార్థిస్తున్నాం. బండమొండి హృదయాల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే వాక్యానికి నిర్లక్ష్యంగా ఉంటున్నారో అటు వారిని దర్శించండి. నీ వాక్యం ఎంత విలువైందో, శ్రేష్టమైందో, ఆ వాక్యానికి విలువ చూపినప్పుడు, ఆ వాక్యానికి విధేయత చూపినప్పుడు, ఆ వాక్యానుసారంగా విధేయత చూపి అలాగున నడుచుకున్న వేళల ప్రభా మాకు ఆశీర్వాదం ఉన్నదని, మా జీవితాలు ప్రభా గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుందని ప్రభా గ్రహించడానికి మనసు వారికి ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. ప్రతి నేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రికి స్తోత్రాలు. ఇది నా ఆరాధనకి ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. నీ పరిశుద్ధాత్మ చేత, నీ మహిమ చేత ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు. నీ సన్నిధి యొక్క శక్తిని ప్రభా, నీ సన్నిధి యొక్క అభిషేకమును ప్రతి ఒక్కరిలో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు. ఉన్న ప్రతి ఆటంకాలు తీసివేయండి. 2 సంఘాల ఆరాధన ప్రభు ఈరోజు మాకు దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. సండే స్కూల్ పరిచయం దీవించండి, యవనస్తుల పరిచయం దీవించమని, ఈ సంఘపు సరిహద్దులను విశాలపరచమని, అనేక నూతన ఆత్మ, నూతన బిడ్డలు, నూతన కుటుంబాలను మా సంఘంలో చేర్చమని ప్రార్థిస్తున్నాం. అలాగున మేమందరం కూడా నేను ఆరాధించే భాగ్యమును ప్రభు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీవే సత్య దేవుడు, నిజమైన దేవుడు, జీవం కలిగిన దేవుడవని, సర్వశక్తిమంతుడు, సృష్టికర్తవని తెలుసుకోవటానికి ప్రజలకు వారి యొక్క నేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. గురుడితనాన్ని కలిగించి అయ్యా నిన్ను తెలుసుకోకుండా చేస్తున్న ప్రతి విధమైన చీకటి బంధకాలు యేసు నామములో ప్రభు విడుదల కలుగును గాక నాయనా. నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. దేవా, ఈ సన్నిధికి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి సంతృప్తి, సమాధానం చేత వెళ్ళటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామముని ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని ఘనపరుస్తాం. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మల పారిపోవును, శోధనలో జయమిచ్చును.
యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. ఘోరమైన వ్యాధులెన్నైనా మార్పులేని వ్యసన పరులైనా, ఆర్థికముగా లోటులెన్నున్నా, ఆశలేని నిరాశలే అయినా, ఘోరమైన వ్యాధులెన్నైనా మార్పులేని వ్యసన పరులైనా, ఆర్థికముగా లోటులెన్నున్నా, ఆశలేని నిరాశలే అయినా, ప్రభు యేసుని నామినచో నీవు విడుదల నొందెదవు, పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకే పడదాం యుగ యుగములకు మహిమే, అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడి ఉన్నా, ఆశ్రయముగా గృహములెన్నున్నా, నిలువ నీడే నీకు లేకున్నా, రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడి ఉన్నా, ఆశ్రయముగా గృహములెన్నున్నా, నిలువ నీడే నీకు లేకున్నా, శ్రీ యేసుని నామమున విశ్వాసము నీకున్నా, ఈ స్థితి నేడేనైనా నిత్య జీవం పొందెదవు. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని
యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చెను, మృతులకు నిండు జీవమొచ్చెను, హృదయములో నెమ్మదొచ్చెను. హల్లెలూయా. ఎన్ని శోధనలు వచ్చినా మనకి జయము ఇచ్చే దేవుడు మన దేవుడు. ఎన్నో శోధనలు వస్తాయి కదా, చాలా శోధనలు. ఎన్ని శోధనలు వచ్చినా మన దేవుడు విజయాన్ని ఇచ్చే దేవుడు. మరొక పాట పాడి దేవుని నామని ఘనపరుద్దాం. ఏసే సత్యం, ఏసే నిత్యం, సర్వము జగతికి. ఏసే సత్యం, ఏసే నిత్యం, ఏసే సర్వము జగతికి, ఏసే జీవం, ఏసే గమ్యం, ఏసే గమనము. ఏసే సత్యం, ఏసే నిత్యం, ఏసే సర్వము జగతికి, ఏసే జీవం, ఏసే గమ్యం, ఏసే గమనము. పాట పాడేదం ప్రభువునకు, స్తోత్రార్పణ చేసేదం. పాట పాడేదం ప్రభువునకు, స్తోత్రార్పణ చేసేదం. ఏసే సత్యం, ఏసే నిత్యం, ఏసే సర్వము జగతికి, ఏసే జీవం, ఏసే గమ్యం,
క్షమించండి. డస్ట్ రావడం వల్ల ప్రార్థన చేయండి. తెలియదు, డస్ట్ చిన్నగా మైండ్లో చూస్తే మీకు కొంచెం డస్ట్ చాలా చిన్నగా ఈరోజు క్లీన్ చేస్తే పొద్దున్నదంతా మొత్తం లేయర్ లాగా డస్ట్ అంతా పడింది. ఆ చిన్న డస్ట్ మన గొంతుకు కలిసి పట్టుకున్నప్పుడు గొంతు పాడడానికి చాలా కష్టం. సో డస్ట్ వెహికల్స్ వెళ్ళినప్పుడు డస్ట్ అది ఇబ్బంది కలిగిస్తుంది. సో ప్రార్థన చేయండి. త్వరలో మాట ఇచ్చారు కానీ మాట అది ఇంకా నెరవేర్చుకోవడానికి సమయం పడుతుంది. ప్రార్థన చేయ త్వరలో అభిషేక్ బ్రదరు అక్కడ ఏదో ప్రోగ్రామ్ జరగడం వల్ల టవర్ క్లాక్ దగ్గర అక్కడ స్టక్ అయిపోయాడు. ఆయన వెహికల్ రావడం కష్టంగా ఉంది. సో మీకు లిరిక్ లేదు. అందుకే యవనస్తులు ఒకరు లేకున్నా ఇంకొకరు అందుకునే వాళ్ళు ఉండాలి. ఒక్కరి మీదే ఆధారం అయితే కష్టం. సో మన సంఘంలో ఎంతో యవనస్తులకు ప్రోత్సహిస్తున్నాం కానీ ముందుకు రావడానికి ఇష్టపడే వాళ్ళు లేరు. సిగ్గు, భయము, ఏం చేస్తే ఎక్కడ ఏమవుతుందో అన్నట్టు చాలామంది యవనస్తులు, అందులో యవనస్తులు యవన కాలం వచ్చేసరికి రెక్కలు కట్టుకుని ఎగిరిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంత కొన్ని సంఘంలో యవనస్తులకి సేవకులు అవకాశం ఇవ్వరు తెలుసా. మమ్మల్ని కాదని మించిపోతారు అని యవనస్తులకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు మమ్మల్ని మాకంటే ఇదిగా అయిపోతారేమో అనేసి ఇవ్వరు. కానీ మన సంఘంలో యవనస్తులకి చాలా ప్రోత్సహిస్తున్నాము. వాళ్ళని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ముందుకు రండి అని ఎంతగానో మేము వాళ్ళు ప్రోత్సహించినా కూడా సహకారం చాలా ఇవ్వట్లేదు. సో అందుకు మనకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్న యవనస్తులు వెళ్ళిపోతున్నారు, ఏ స్టడీస్ పరంగా వేరే స్టేట్స్కి వెళ్ళిపోవడము. అందుకే తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కష్టపడి మీరు బాగా పనిచేస్తూ వాళ్ళని ఇక్కడే ఉండి చదివిస్తే దేవుని మందిరంలో ఉపయోగపడటం గొప్ప భాగ్యం. మీరు ఎంత చదివించినా, ఎంత ఉన్నత జాబ్ని చేయించినా దేవుని సన్నిధిలో పని చేయకుంటే అదంతా వ్యర్థమే. సో యవనస్తులు లేని లోటు చాలా ఉంది. ఏది చేసినా ఒక్కరి మీదే డిపెండ్ అవుతాం. ఇప్పుడు చూడండి, ఆయన రాలేదు, మనకి లిరిక్స్ లేవు. లిరిక్స్ ఉంటే ఆయన చక్కగా చూసుకుంటూ మీరు పాడగలుగుతారు, కొత్తవారు కానీ లేకపోతే రాని వాళ్ళు చాలా చక్కగా చూస్తూ చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తుంటే ఎంత బాగుంటుంది. సో యవనస్తుల కొరకు మీరు భారంగా ప్రార్థన చేయాలి. మీరెవరు ప్రార్థన చేయట్లేదు. అందుకే సంఘంలో చాలా వరకు డెవలప్మెంట్ లేదు. ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఉత్సాహ గానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. అమూల్య
జరుగుచున్నవి ఇవన్నీ వాగ్దాన ఫలములుగా. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలో. Yes Lord, we worship you, మిమ్మల్ని ఆరాధిస్తున్నామన్నా. నీ నామమే హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలో. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. వాగ్దాన దేశం పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షాలో, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలో. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలో. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము. పాడదామన్నా కలిసి ఉత్సాహంగా నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా. అందరూ లేచి నిలబడి ఆయన ఆరాధిస్తాం. ఆయన నామం చాలా ఉన్నతమైనది, గొప్పది, అతి శ్రేష్టమైనది. హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షమ్మా. మరొకసారి హల్లెలూయా యెహోవా రాఫా. అందరూ కలిసి ఆయన నామాన్ని ఆరాధిస్తాం. హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలో. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఏదో మనుషులే ఇక్కడ ప్రజెంట్ అయ్యారు, కానీ మనసు అంతా ఎటో. నేను చూస్తుంటే పాట ఏం అర్థం ఇస్తుంది, ఎలా ఆరాధించాలి దేవుణ్ణి? ఉత్సాహగానము చేసేదాం అంటే ఉత్సాహముతో. అంటే శారీరకంగానేనా, పైకేనా? మీ ఉత్సాహం ఎప్పుడు కనపడుతుందంటే హృదయ అంతరంగం నుండి వచ్చినప్పుడు నీ ఫేస్లో కూడా ఒక ఉత్సాహం కనిపిస్తుంది. పైకి నువ్వు ఆరాధిస్తే ఒక సెకండ్ బాగా సంతోషంగా ఉంటా, ఒక సెకండ్ మళ్ళీ దుఃఖంలోకి వెళ్ళిపో, ఒకలాగా విచారం, ఏదో భారం మోసుకున్నాము. చప్పట్లు కూడా చాలా సింపుల్గా, ఇక్కడ ఉత్సాహం కొడుతుంటే ఇక్కడ జస్ట్ సింపుల్గా. అలా కాదు దేవుని ఆరాధించడం, హృదయపూర్వకంగా ఆనందంగా. ఎవరిని ఆరాధిస్తున్నామండి మనము? దేవుని మహా సర్వశక్తి మంతుడు ఆయన. మన యేసయ్య ఏదో సామాన్యమైన దేవుడు కాదు, శక్తులు లేని దేవుడు కాదు. మన దేవుడు జీవం కలిగిన సర్వశక్తి మంతుడు ఆయన, సర్వ సృష్టికర్త ఆయన, జీవం కలిగిన దేవుడు ఆయన, మృత్యుంజయుడు, సమాధిని గెలిచిన వాడు. అలాంటి వాడిని ఎలాగునా ఆరాధించాలి ఉత్సాహముతో. ఆయన మన బాధలను పోగొట్టేవాడు,
మనకు సహాయం చేయ దేవుడు. ఆయన నిత్యము మనతో ఉండేవాడు, మనం యుగ యుగాలు ఆయనతో ఉండేవాళ్ళు. అలాంటి దేవుని మనం ఉత్సాహంతో ఆరాధించాలి. ఒకసారి అందరూ కూడా సంతోషంతో హృదయపూర్వకంగా పాడి దేవుని ఘనపరుస్తాం. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ప్రక్కన వారి చేయి తీసుకొని మనమందరం కూడా ఉత్సాహ గానముతో దేవుని స్తుతిద్దామని చెప్పండి. మనమందరము దేవుని ఉత్సాహ గానముతో దేవుని ఆరాధిద్దాం. ఆమేన్. మరొక పాట పాడి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఇది జరుగునని నేను అనుకునని, భీకర కార్యములు ఊహించలేని, నా ఊహకు అందని గొప్ప మేలులు చేశాడండి. మన జీవితంలో చేశాడు. ఇది జరగదు అనుకున్న స్థితిలో నువ్వు ప్రార్థించకపోయినా దేవుడు కార్యాలు చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి. నువ్వు ప్రార్థించకపోయినా ఆయన నీకు సహాయం చేసి దేవుడు. అట్లని ప్రార్థించకుండా ఉండకూడదు, ప్రార్థన చేయాలి. ఈ పాట పాడి ఆయన యొక్క శక్తిని మనం అనుభవిస్తూ నువ్వు నమ్మి విశ్వాసంతో ప్రార్థిస్తే, ఈరోజు ఏ సందేహంతో నువ్వు వచ్చావో, ఏ దేవుడు కార్యం చేయాలని నువ్వు ఆశించి వచ్చావో, దేవుడు అది నీకు చేయబోతున్నాడు. ఆమేన్. ఓకే, పాట పాడి దేవుని నామమును ఘనపరుద్దాం. ఇది జరుగునని నేననుకొనని, భీకర కార్యములు ఊహించలేని, నా ఊహకు అందని గొప్ప మేలులు. ఇది జరుగునని నేననుకొనని, భీకర కార్యములు ఊహించలేని, నా ఊహకు అందని గొప్ప మేలులు చేయగలవాడవు
లేచువారిగా మృతులనే సజీవులై లేచువారిగా చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు పదం చేయగల అందరూ కలిసి నువ్వు చేయగల గొప్ప దేవుడు అయ్యా సర్వశక్తి మంతుడవు నాయన హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మనం రెండు చేతులు పైకెత్తి దేవుని ఆరాధిద్దాం. అయ్యా, ఇది జరగదని నా జీవితంలో ఎన్నోసార్లు అనుకున్నానయ్యా. నీ యందు విశ్వాసం నేను కోల్పోయానయ్యా. అందుకే నేను ఇది జరగదు అనుకున్నానైనా. జరిగించే దేవుడు నీ ఉండగా నీకు అసాధ్యమైంది ఏది లేదని తెలిసి కూడా ఎన్నోసార్లు నాయన ఆ విశ్వాసంలో నేను ఉంటున్నాయినా ఇది జరగదు అనుకున్నాను నాయన. కానీ నువ్వు సమర్థుడు అయ్యా, చేయగలిగిన గొప్ప దేవుడు కనుక నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను నాయన. అబ్రహాము లాంటి విశ్వాసం నాకు దయచేయి నాయన. అయ్యా, భవిష్యత్తు గురించిన విశ్వాసం నాకు ఇవ్వండి నాయన. నీకు స్తోత్రాలు. ఆరాధిద్దాం ప్రతి ఒక్కరు. దేవా, నీకు స్తోత్రాలు నాయన. ఆయన యందు నీకు విశ్వాసం ఉందా? ఇది జరుగుతుందనే నిరీక్షణ నీకుందా? ఆయన యందు విశ్వాసం ఉంటే, ఆయన నిజంగా నువ్వు ప్రేమిస్తే ఆయన యందు నీకు విశ్వాసం వస్తుంది, నమ్మిక నీకు వస్తుంది. ప్రియ దేవుని సంగమా, నువ్వు ఎవరి యందు నమ్ముచున్నావు? దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు నమ్మిక ఉంచు. అసాధారణమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో నువ్వు ఎక్కడైతే జరగాలనుకుంటున్నావో అక్కడ జరిగించే దేవుడు, నేను లేవనెత్తే దేవుడు, నీకు సహాయం చేయగలిగిన దేవుడు, బండను చీల్చి నీటినిచ్చిన దేవుడు తన ప్రజలకు. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఆకాశమును నీ ఆహారమును తన ప్రజలకిచ్చి పోషించిన దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? నో, ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. అబ్రహాము విశ్వాసము ద్వారా ఆయన దేవుని స్తుతించడం మానలేదు. మోషే తన మాట్లాడే స్థితి సరిగా లేదు, ఆయనకు నత్తి ఉంది, సరిగా మాట్లాడలేని స్థితి. కానీ దేవుని ఆరాధించి ఆయన ప్రజలు నడిపించి నాయకత్వం ఆయన విడవలేదు. దావీదు ఒక సామాన్యుడు, గొర్రెల కాపరి, దేవుని స్తుతించడం మానలేదు. యోబు తన ఆస్తంతటిని కోల్పోయాడు, తన ఉన్నవారిని అందరినీ కోల్పోయాడు. చివరికి తన ఒక మరణ స్థితిలో ఉన్నాడు. భయంకరమైన రోగంతో ఉన్నప్పుడు దేవుని స్తుతించడం మానలేదు. దానియేలు సింహపు బోనులో ఉన్నప్పుడు దేవుని స్తుతించడం మానలేదు. షద్రక్, మేషక్, అబేద్నెగో అగ్ని గుండములో ఉన్నప్పుడు దేవుని స్తుతించడం మానలేదు. దేవుని శిష్యులు, ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్న ఆయన శిష్యులు మరణ పరిస్థితులు వచ్చినప్పుడు కూడా అత సాక్షులు అవటానికి వారు ఎంత మాత్రం వెనక తీయకుండా ఆయన సువార్త చాటటానికి ముందుకే వెళ్ళారు. కానీ వెనుకడుగు అవిశ్వాసం ఎప్పుడు కూడా వెళ్ళలేదు. ఆయన సువార్తం చాటటమే వారి యొక్క లక్ష్యమై ముందుకు వెళ్ళారు. ఎన్ని శ్రమలు వచ్చాయి బైబిల్లో ఉన్న అనేక భక్తులకు. అటువంటి శ్రమలు నీకు నాకున్నాయా ఈ కాలంలో? లేదే. అయిన వాళ్ళు దేవుని స్తుతించటం మానారా? మానలేదు. ఎందుకంటే వారిలో గొప్ప విశ్వాసం దేవుని యందు ఉంది. నా దేవుడు చేస్తాడు. ఒకవేళ దేవుని కొరకు నేను మరణించినా పర్వాలేదు, ఆయన కొరకే నేను మరణిస్తాను, నిత్య జీవంలో ఆయనతో ఉండబోతున్నాననే విశ్వాసం వారికి, ఆ నిరీక్షణ ఉంది. నీకుందా ఆ నిరీక్షణ? ఏదో దేవుడు చేయాలనే ఈ లోకపరమైన ఆశలు, ఆలోచనలు, మేలులు ఆయన ద్వారా నువ్వు ఆశిస్తున్నావా?
అవి ఇవ్వగలిగిన దేవుడే. కానీ ముఖ్యంగా దైవరాజ్యం విషయంలో, ఆయన యందు విశ్వాసం ఉంచే విషయంలో నువ్వు ఆయన ఎడల జీవిస్తున్నావా? ఆయన చేయగలిగిన సమర్థుడు. ప్రియ దేవుని సంగమా, థ్యాంక్ యూ లార్డ్. ఆయన యందు విశ్వాసం నీకుందా? ఆ విశ్వాసం నువ్వు కోల్పోవద్దు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. ఆరాధన చేద్దాం. దేవా, నీ యందు నాకు విశ్వాసం దయచేయ. నీ యందు విశ్వాసం లేదు కనుకనే ప్రభా నేను నమ్మలేకపోతున్నాను, నీ కార్యాలు నేను చూడలేకపోతున్నానయ్యా. నీ యందు విశ్వాసం నాకు ఇవ్వు నాయనా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. మౌనంగా ఉండొద్దండి, రెండు చేతులు పైకెత్తి దేవుని ఆరాధిస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రియ దేవుని సంగమా, దేవుని యందు విశ్వాసం ఉంచండి. నువ్వు ఎంతకాలం చేస్తున్న ప్రార్థన దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ సంవత్సరంలో ఆయన నీకు చేయబోతున్నాడు. నమ్మండి, నిరీక్షించండి, విసుగక ప్రార్థించండి. దేవుడు తప్పక నీకు సహాయం చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇది వరకు మా జీవితంలో చేసిన అనేక గొప్ప కార్యములను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ లోకపరంగా మాకు ఎన్ని ఇచ్చినా ఆత్మ సంబంధమైన మేము కోల్పోతే సమస్తము వ్యర్థమే అయ్యా. నాయనా, మాకు ఆత్మ సంబంధమైన వాటివే గొప్పగా మా జీవితంలో ఉండాలని మేము ఆశిస్తున్నామయ్యా. నీ పాదాల చెంత కూర్చోవటం, ప్రార్థించటం, నీ మాటలు వినటం, నీ వాక్యాన్ని ధ్యానించటం, ఇదే కదా మాకు ప్రాముఖ్యమైన ఆహారము నాయన. నీ చిత్తము చేయటం నాయన. నీ చిత్తము చేయకుండా ఉంటే ఈ లోకంలో మేము దేవా నువ్వు తీసుకొచ్చిన యొక్క ఉద్దేశం ఏమాత్రం సఫలం అవ్వదయ్యా. నీవు మమ్మల్ని ఈ లోకానికి తీసుకొచ్చావు నాయన. నీవు ఈ లోకానికి మమ్మల్ని తీసుకొచ్చావు ప్రభువా. మేము ఆకస్మితంగా ఈ లోకానికి రాలేదయ్యా. మీ ఉద్దేశపూర్వకంగా మేము ఈ లోకానికి వచ్చాం. నువ్వు పంపితేనే మేము ఈ లోకానికి ఇక్కడికి వచ్చామయ్యా. ఈ లోకంలో మేము జన్మించాం తండ్రి. నువ్వు ఎలాగైతే తండ్రి పంపించిన రీతిగా ఈ లోకానికి వచ్చి ఆయన చిత్తాన్ని చేశావో, మేము కూడా అదే విధంగా మేము ఈ లోకానికి వచ్చాము. నీ చిత్తం చేయటానికి మేము ఇక్కడ ఉన్నాం కనుక ఆ చిత్తాన్ని నెరవేర్చేవారుగా మేము ఉండటానికి మాకు సహాయం చేయండి. ఎన్నోసార్లు అయినా మా శ్రమలు, మా ఇబ్బందులు, మా సమస్యలు ఆ చిత్తాన్ని చేయకుండా, దైవరాజ్యాన్ని కట్టకుండా వెనుకలాగుతున్న మా పరిస్థితులు మేమెంత మాత్రం లెక్క చేయకుండా ప్రతి శోధనలో మేము జయించినైనా నీ కొరకునైనా మేము ముందుకు సాగేవారుగా, విశ్వాసముతో నిరీక్షణతో నీ పని చేసేవారుగా దేవ మేము ఉండటానికి మీ బలమైన శక్తి ప్రభమాలో నింపమని, నీలా విశ్వాసం నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు మా పాటలు స్వీకరించి మీరు మహిమ పొందినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఆరాధించిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు. నీ ఆత్మచేత నింపినందుకు ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ ఒక హృదయం కూడా ఖాళీగా వెళ్ళకుండా నీ సమృద్ధి యొక్క సమాధానం చేత, ఆశీర్వాదం చేత, నెమ్మది చేత ప్రభువా దేవ నేనున్నాననే ధైర్యం చేత తిరిగి వెళ్ళటానికి సహాయం ఇచ్చింది. ఎవరైతే బలహీనులుగా ఉంటున్నారో యేసు నామమున నీ శక్తి పొందుకొందురుగాక. ఏ కార్యమైతే జరగాలని ఆశించి ఈ దినాన నిన్ను ఆరాధిస్తున్నారు, యేసు నామమున కార్యము జరుగునుగాక నాయన. నీకే స్తోత్రాలు, వందనాలు. ప్రతి అవిశ్వాసము తొలగిపోయి నీ యందు సమృద్ధి అయిన విశ్వాసముతో నింపబడుదురుగాక నాయన. ఆ విశ్వాస నిరీక్షణ గొప్ప కార్యాలు వారి జీవితంలో చూచుదురుగాక నాయన. నీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.